Hello everyone, welcome to another episode of Bate Buzz. This is post-match analysis between Mumbai Indians versus Royal Challengers Bengaluru. It was a brutal match for RCB. I won't say as usual. కాకపోతే మొత్తం వన్ సైడెడ్ మ్యాచ్ ఉండింది. ఎంఐ బ్యాటర్స్ కిల్డ్ ఇట్ కంప్లీట్లీ. సో వీ విల్ discuss about the batting and bowling from each team, and we'll also discuss now where did RCB lose and where did MI took away the game. So Srikanth bro, we'll start with you as usual. So tell me, how was RCB's bowling today? Okay, I'm done. The next person. So RCB weak link. Anyways, we know that RCB బౌలింగ్ అని అందరూ తెలిసిందే. కానీ మీరు అడిగిన చేంజెస్ అన్ని చేసినారు కదా వాళ్ళు. యూ వాంటెడ్ న్యూ బౌలర్స్ కావాలన్నారు. అందరూ వచ్చినారు. మళ్ళా కూడా క్లిక్ అవుతలే అంటే ఇంకా ఐ ఐ డోంట్ నో వాట్ ఎల్స్ టు డూ. వీరు పోస్ట్ మ్యాచ్ లో వీడేమంటాడు మన కెప్టెన్, మీ కెప్టెన్ ఏమంటాడు అంటే వి నో ఇట్ ఈస్ అ వీక్లింగ్ అంటే, మరి బ్యాటింగ్ వీక్లింగ్ గురించి మాట్లాడొచ్చు కదా అంటే మాట్లాడాడు. హీఈస్ ద వీక్ ఏదో. సో బేసికలీ నువ్వు ముంబైలో యూ ఆర్ గివింగ్ అ టార్గెట్ బిలో 200 ఈస్ దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ సప్పర్ టోటల్. సో ఇరెస్పెక్టివ్ ఆర్సీబీలో ఎన్ని బౌలర్స్ ఉన్నా ఎనీ డీసెంట్ బౌలర్ కెన్ నాట్ డిఫెండ్ 200 ఆర్ లో ఆన్ దట్ పిచ్. సో అక్కడనే అయిపోయింది. అండ్ దెన్ ఇంక నువ్వు బ్యాటింగ్, బౌలింగ్ గురించి మాట్లాడమన్నావు కాబట్టి సో కాల్డ్ చేంజెస్ అందరిని పట్టుకొచ్చినారు. ఐ థింక్ సిరాజ్‌ని 2 మ్యాచ్‌లు కూర్చోబెట్టి జస్ట్ ఆస్క్ హిమ్ టు ప్రాక్టీస్ ఆర్ పుట్ సమ్ టైమ్ ఇన్ ప్రాక్టీస్. ఆమె చేస్తుండేమో గానీ వీఆర్ నాట్ సీయింగ్ దట్ రిజల్ట్స్ అనమాట. అట్‌లీస్ట్ ఆన్ ద పిచ్. స్పిన్నర్స్ బాగానే నాకు ఇంకా అర్థం కాదు కరణ్ శర్మని ఎందుకు తీసుకుంటలేరో. ఇఫ్ దేర్ ఇస్ అ గుడ్ రీజన్ ఈస్ అన్‌ఫిట్ అయితే ఓకే గానీ వాడు బానే ఏస్తాడు. ఒక స్పిన్ వెరైటీ ఉంటది. ఆడిని ట్రై చేయొచ్చు. ఇంపాక్ట్ సబ్ ప్లేయర్స్ ఇట్లా దే షుడ్ లుక్ అట్ ఇట్. ఐ థింక్ అట్‌లీస్ట్ సీమర్ వైస్ టాప్‌లీ బాగేస్తుండు. సిరాజ్‌తోనే స్టిక్ కావాలంటే ఓకే కాని. దెన్ వైశాఖ్ తెచ్చినారు. ముగ్గురు సీమర్స్ అయిపోయినారు. స్పిన్ డిపార్ట్‌మెంట్‌లో గ్లెన్ మాక్స్‌వెలేనా మీకు మెయిన్ స్పిన్నరు? గెట్ సమ్ ప్రాపర్ ఇండియన్ స్పిన్నర్స్. ఉన్నారు. స్క్వాడ్‌లో లేరని కాదు. కరణ్ శర్మ ఉన్నాడు. కరణ్ శర్మ ఫస్ట్ మ్యాచ్ ఒకటో 2 మ్యాచ్‌లు ఆడిపిచ్చిర్రు. ఆ తర్వాత డన్. మళ్ళా వైశాఖ్‌ని కూడా అట్లనే చేసినారు. ఐ థింక్ దే షుడ్ గివ్ లైక్ 4 ఆర్ 5 బౌలర్స్ గో ఫర్ అట్‌లీస్ట్ 3 ఆర్ 4 గేమ్స్. లెట్ దెమ్ కొట్టించుకున్నారా అది వేరే సంగతి. దే విల్ అట్‌లీస్ట్ ట్రై టు వర్కౌట్ దేర్ లెంగ్త్ అండ్ అవన్నీ వర్క్ చేసుకొని దే మైట్ టర్న్ ఫ్రమ్ ది వర్స్ట్ బౌలింగ్ అటాక్ టు అట్‌లీస్ట్ ఒక 8-10 లోపు నీకు రన్ రేట్ ఇచ్చినా ఇట్ ఈస్ స్టిల్ ఫైన్. సో చూడాలి. ఐ హోప్ దే. సో వన్ ఆఫ్ ఓన్లీ ఛాన్స్ ఇన్ ద గేమ్ టుడే వాస్ టాప్‌లీ అది ఎడ్జ్ తగిలింది కదా గ్లెన్ మాక్స్‌వెల్‌కి. అపార్ట్ ఫ్రమ్ దట్ నాకు తెలిసి ఎక్కడ ఛాన్స్ ఇవ్వకుండా కొట్టిర్రు. సో ఐ థింక్ దేర్ ఇస్ అ బిగ్ చేంజ్ దట్ ఆర్‌సీబీ హాస్ టు డూ. సో చూడాలి. 100% ఒక సిరాజ్‌ని 2 మ్యాచ్‌లు కూర్చోబెట్టి యష్ దయాల్‌నో ఎవరినో ఒకరిని ట్రై చేసి లెట్ దిమ్ నోకి నీ ప్లేస్ కూడా పర్మనెంట్ కాదు. కొంచెం ఏస్తేనే ఆడిపిస్తారు. లేకపోతే ఆడిపియరు అనేసి గ్రాంటెడ్‌గా తీసుకుంటే అట్లనే అయితది. Yeah, thanks Srikanth bro. Next, Praveen bro, how was overall RCB's performance? ఏమంటాం బ్రూటల్. మళ్ళీ ఫస్ట్ సెకండ్ గేమ్ లో కొన్ని వర్డ్స్ యూజ్ చేసిండే. వీ హ్యావ్ టు రిపీట్ ఇట్. బట్ మన ఏంటంటే ఎవ్రీ గేమ్ లో ఇంకా వర్స్ట్ ఎట్లా వెళ్ళిపోవచ్చు. ఎవ్రీ గేమ్ లో ఇంకా వర్స్ట్ ఎలా ఓడిపోవచ్చు అనేది ప్రూవ్ చేస్తారు. బట్ ఇట్స్ ఓకే. అట్లీస్ట్ 200 చేయాల్సిన పిచ్ లో ఆఫ్టర్ ఎర్లీ కొలాప్స్ ఇద్దరు టాప్ ఆర్డర్లు ఇద్దరు ముగ్గురు ఫెయిల్ అయినా DK pulled it. I thought he would be the worst one in the team, and he is the best one in the team so far. He proved me wrong this year. He did really well. Faf kuda koncham form loki vachindu, but still as a captain he is unfit for the team. But overall, ఇంకెంత చెప్తున్నా వేస్ట్. I thought 7th position, so looks like 8th or 9th confirm అయ్యేటట్టుంది with the current bowling. Even though few bowlers like players like Lumra or Vaishak, if they fail, they have to play all the 11 or 10 games, rest of the 10 games. So వాళ్ళకి తెలుస్తుంది how they can improve their
ఇంకా ఈ ఇయర్ ఎట్లా వదిలేసుకొని దే షుడ్ ఇంప్రూవ్ ద ప్లేయర్స్ పర్ఫార్మెన్స్ అనిపించింది. బట్ ఓవరాల్ దిస్ ఈజ్ ఏ వర్స్ట్ ఇయర్ ఆఫ్ ఆల్ ద ఇయర్స్ ఇన్ ద బౌలింగ్ డిపార్ట్మెంట్. థ్యాంక్ యూ బ్రో. నాకు కూడా అదే అనిపిస్తుంది, ఇట్లా వర్స్ట్ ఇయర్ మీకు ఎవరు అనిపిస్తుంది, అనిపిస్తుంది. మాకు తెలుస్తుంది, మాకు కాకపోతే తెలుసు కూడా అని. వాళ్ళకి మేనేజ్మెంట్ కి తెలియాలి, అది ఇంపార్టెంట్. మనకి తెలిసే ఉంది. బట్ యా చట్టి బ్రో, ఎంఐ, it was exceptional performance from them. So how was MI's performance, and then RCB గురించి if you have any ఎంఐ words. పర్ఫార్మెన్స్ గురించి ఏం చెప్పక్కర్లేదు. లైక్ బ్యాట్స్మెన్ ఆల్మోస్ట్ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు మేడ్ ఎ పాయింట్. లైక్ నేను నిన్న కూడా అదే చెప్పిన, ఎంఐ బ్యాటింగ్ ఇస్ లైక్ నువ్వు ఎంత నవ్వొట్టు వాళ్ళు వచ్చి కొట్టే కెపాసిటీ ఉంది. ఇంకా నీకు టిమ్ డేవిడ్, షెపర్డ్ కూడా బ్యాటింగ్ కి రాలేదు. సో వాళ్ళు ఫినిష్డ్ అప్ ఇన్ 15.2 overs అనుకుంటా. సో ఇఫ్ యు ఆర్ ప్లేయింగ్ బౌలింగ్ వీక్ ఉన్నప్పుడు యూ నీడ్ టు బి, ఎస్పెషల్లీ ముంబై లాంటి స్టేడియం కానీ లేకపోతే బెంగళూరు లాంటి స్టేడియం, ఈడెన్ గార్డెన్స్ లో ఇట్స్ ఎ పారడైజ్ ఫర్ బ్యాట్స్మెన్. లైక్ ఎస్పెషల్లీ దీస్ 3 గ్రౌండ్స్ బ్యాటింగ్ పారడైజ్ అది. సో అక్కడ నువ్వు ఇట్లాంటి బ్యాటింగ్ లైనప్ కి నువ్వు అంత స్కోర్ పెడితే దే విల్ కిల్ యూ. సో దాట్ ప్రూవ్డ్ అగైన్. సో నేను బేసికల్లీ ముంబై విన్ గురించి, ముంబై బ్యాటింగ్ గురించి, బౌలింగ్ గురించి మాట్లాడినాను. నాకేంటంటే ఐ వాంట్ టు సీ విచ్ విల్ బి ద పర్ఫెక్ట్ 11 ఫర్ ఆర్సీబీ. బికాజ్ మనం నిన్నటి వరకు లంబ్రోర్ రాలేదు, లేకపోతే విల్ జాక్స్ లేడు. సో లైక్ ఇంకా ఆడి పేరు ఏం పేరు, 1 down వచ్చింది ఎవడు బ్యాట్స్మెన్, సమ్ బ్యాట్స్మెన్ రికార్డ్ ఓకే లంబ్రోర్ వచ్చింది కదా, లంబ్రోర్ ఇంకా వైశాఖ్ అండ్ విల్ జాక్స్ అనుకున్నాం, వీళ్ళు ముగ్గురు వచ్చారు. సో ఐ వాంట్ సీ వాట్ ఈస్ ద పర్ఫెక్ట్ 11 ఫర్ ఆర్సీబీ. నేను అంటే ట్రోల్ చేయట్లేదు, సీరియస్ గా అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నా. ఇప్పుడు ఈ ముగ్గురికి ఛాన్స్ ఇచ్చారు, ఈ ముగ్గురిని కంటిన్యూషన్ చేసి ఒక 3 games చూడండి. బికాస్ నువ్వు వెంకడిలో ఆడింది వేరు, వేరే దగ్గర ఆడింది వేరు. లైక్ రేపు దే హ్యావ్ ఎ గేమ్ అగేన్స్ట్ ఎస్ఆర్హెచ్. ఓకే, శ్రీకాంత్ బ్రో చెప్పినట్టు, అశ్విని బ్రో చెప్పినట్టు బ్రింగ్ ఏ స్పిన్నర్. బికాస్ నీకు చాహల్ లాంటి బౌలర్ బెంగళూరులో బికేమ్ లైక్ మోస్ట్ సక్సెస్ఫుల్ బౌలర్, వికెట్ టేకర్ బౌలర్ అయిపోయింది. సో బ్రింగ్ సమ్ బౌలర్. సో నీ ప్లేయింగ్ 11 అనేది ఫిక్స్ చేసుకుంటే ఐ థింక్ సగం ప్రాబ్లమ్స్ అక్కడ సాల్వ్ అయిపోతాయి. విత్ టుడేస్ గేమ్ దే ఫిక్స్డ్ ప్లేయింగ్ 11. వీకే అవుట్ అయిపోయిండు, విల్ జాక్స్ వచ్చిండు, ఈ షోడ్ ద T20 ఇంటెంట్, 2 4 కొట్టిండు. ఇట్స్ బ్యాడ్ లక్, హీ గాట్ అవుట్. ఓకే, దెన్ పటిదార్ కేమ్ టు ద ఫార్మ్. ఫాఫ్ హెల్ప్డ్ హిమ్, అట్లీస్ట్ ఫాఫ్ ఓకే హై స్కోరింగ్ కొట్టకపోయినా కానీ ఈ వాజ్ కీపింగ్ ద రన్ రేట్ గోయింగ్. దెన్ యూ హ్యావ్ ఎ డీకే లాంటి ప్లేయర్ ఉన్నాడు, దెన్ యూ హ్యావ్ ఎ లంబ్రోర్. వీళ్ళు వచ్చి ఆ స్లాగింగ్ చేసుకుని నీకు కావాల్సిన స్కోర్ ఇచ్చేసి వెళ్ళిపోతారు. ఓకే, వీకే అవుట్ అయినా ఎవరు అవుట్ అయినా ఇట్ డజంట్ మ్యాటర్. సో నీకు స్టార్ట్ క్వశ్చన్ అట్లా ఇచ్చినప్పుడు పవర్ ప్లేలో 6 overs కి 60 runs, 10 overs కి 90 80 runs అట్లా వచ్చినప్పుడు ద టైల్ ఎండర్స్ లైక్ లంబ్రోర్ లైక్ డీకే దే జస్ట్ కమ్ అండ్ హిట్. సో ఆ బ్యాటింగ్ లైనప్ సెట్ అయిపోయింది. నౌ యూ లుక్ వాట్ బౌలింగ్ చేంజెస్ నీడ్ టు బి డన్, రైట్? యూ గాట్ పేరు వైశాఖ్. ఓకే, ఫస్ట్ గేమ్ మంచి చేసిండు, సెకండ్ గేమ్ పోయింది, ఓకే ఫర్గెట్ ఇట్. నౌ బ్రింగ్ టాప్ లో ఉన్నాడు. ఓకే, ఇఫ్ యూ డోంట్ వాంట్ లైక్ 4 overseas కావాలనుకున్నప్పుడు టాప్ లో ఉన్నాడు, బ్రింగ్ ఫెర్గసన్. ఓకే, దెన్ యూ డోంట్ వాంట్ ప్లే సిరాజ్, బ్రింగ్ కరణ్ శర్మ. లైక్ నీకు ఒక 5 bowlers, ప్రాపర్ బౌలర్స్ ఉంటే Maxwell here and there he can give you 2 overs, and Will Jacks here and there give you 2 overs. ఇప్పుడు 5 bowlers లో ఒకరికి బ్యాడ్ ఓవర్ వచ్చిందంటే యూ కెన్ ట్రై సమ్వన్ ఎల్స్, రైట్? సో దట్ గివ్స్ యూ ఆల్మోస్ట్ 7 options వస్తాయి. ఐఎమ్ ట్రైయింగ్ టు అండర్స్టాండ్ ఎక్కడ ఆర్సీబీ ప్లేయింగ్ 11 పర్ఫెక్ట్ గా ఫిట్ అవుతుంది అనేది ఎప్పుడు రియలైజ్ అవుతారు. ఇప్పుడు ఆల్రెడీ 6 games అయిపోయినాయి, ఇంకో 2 ఓడిపోయినావు అనుకో, యూఆర్ నాట్ ఈవెన్ ఇన్ కంటెన్షన్. జస్ట్ టాప్ 5 నుంచి 10 వరకు స్టాండింగ్స్ లో చూసుకోవాలి, ఇంకో 2 ఓడిపోతే. సో నెక్స్ట్ 8 games లో వాళ్ళు 7 win అవ్వాలి టు మేక్ ఇట్ టు ద ప్లే ఆఫ్స్ ఇప్పుడున్న స్టాండింగ్స్ ప్రకారం. సో ఐమ్ యాజ్ ఏ క్రికెట్ ఫ్యాన్ ఆర్ లైక్ సీయింగ్ ఆర్సీబీ అండ్ ఎవ్రీథింగ్, వాళ్ళు ఎవ్రీ గేమ్ కి ఇంప్రూవ్మెంట్ తక్కువైపోతుంది, ఏమంటారు ప్రోగ్రెస్ తగ్గిపోతుంది. సో వాళ్ళ ప్లేయింగ్ 11 ఎలా ఉంటుంది ఏంది అంటే ఫిక్స్ చేసుకొని అట్లీస్ట్ ఫర్ దిస్ గేమ్ వాట్ ఎవర్ ది డిడ్ ఇట్స్ గుడ్. ఐ హోప్ వాళ్ళ అదే ప్లేయింగ్ 11 ని నెక్స్ట్ గేమ్ కి ఆడిపించి ఒక స్పిన్నర్ ని తీసుకొస్తే బెటర్ అని. ఎస్ఆర్హెచ్ గేమ్ కి
చిన్నస్వామిలో కాబట్టి ఒక స్పిన్నర్, ఇట్ మైట్ బి కరణ్ శర్మ, ఇట్ మైట్ బి సమ్మన్ ఎల్స్, రైట్? ఎవరినో ఒకరిని తీసుకొచ్చి ప్లేయింగ్ లెవెన్ లో ఎక్కడ దగ్గర అండ్ యూ హ్యావ్ ఇంపాక్ట్ సబ్ టు. ఇప్పుడు నీకు రజత్ ఉన్నాడు, రజత్ నేను బ్యాటింగ్ చేపించేసి మేక్ హిమ్ గో అండ్ బ్రింగ్ స్పిన్నర్ ఇన్, సో యూ గెట్ అన్ ఎక్స్ట్రా బౌలర్ ఇఫ్ యూఆర్ బ్యాటింగ్ ఫస్ట్, right? If you're bowling first and go, same, bring a spinner, then bring someone else. So that way, you will have 6 bowlers and 2 part-timers. It will give you 8 bowling options. So I don't know. I mean, like, I don't troll చేయడానికి చెప్పట్లేదు కానీ సీరియస్ ఎంటర్టైన్మెంట్ లేకుండా అయిపోతుంది. ఇప్పుడు ఆర్సీబీ గేమ్ అంటే ప్రతి ఒక్కరికి ఆర్సీబీ గేమ్ అయ్యి కదా రాబోయే, ప్రతి ఒక్కరు కొట్టేస్తాడు, గెలుస్తారు. సో దెర్ ఇస్ నో, యాజ్ ఎ క్రికెట్ ఫ్యాన్ నీకు ఆ ఫన్ ఉండదు, రైట్? ఈరోజు 15 overs లో కొట్టేసారు, రేపు ఇంకొక 10 overs లో కొట్టేస్తాడు. యూ డోంట్ వాంట్ దట్ కైండ్ ఆఫ్ కాంపిటీషన్, లైక్ నాట్ వన్ సైడెడ్. ఇప్పుడు మనం చూసిన ఏ వన్ సైడెడ్ గేమ్ కూడా మరీ ఇంత బ్రూటల్ గా లేకుండే, రైట్? వాళ్ళు స్లోగాడి తీసుకెళ్లి విన్ అయిన వాళ్ళే కానీ ఇట్స్ లైక్ ఓకే 10 overs లో తెలిసిపోలేదు గేమ్ అయిపోయిందిరా, లేకపోతే ఫ్లవర్ ప్లే లో గేమ్ అయిపోయిందిరా అని అనిపించలేదు. స్లో 140, 150 చేసింగ్ వికెట్స్ కూడా. సో ఐ ఫీల్ దాట్ నీడ్స్ టు బి డన్ ఇన్ ఆర్సీబీ. Cool. Thanks, Chanti bro. Yeah, that's a very, very deep analysis. But good one. అంటే నేను అందరు మాట్లాడారు, సో నేను ఐ థింక్ ఇట్స్ జస్ట్ బ్రూటల్ గేమ్. నువ్వు చెప్పినట్టు దే హ్యావ్ టు జస్ట్ ఫిగర్ అవుట్ ప్లేయింగ్ 11. దే మేడ్ గుడ్ చేంజెస్, బట్ ఇట్స్ జస్ట్ వన్ గేమ్, సో మనం చెప్పలేము. బట్ ముంబై వాజ్ రియలీ రియలీ ఆసమ్ టుడే. అంతకంటే మనం ఏం చేయలేము ఇన్ బ్యాటింగ్. బట్ గుడ్ మూవ్. నేను అదే చెప్తున్నా, ప్లేయింగ్ 11 తీసుకొచ్చారు, కీప్ దట్ 11 ఫర్ నెక్స్ట్ ఫ్యూ గేమ్స్. యా ఎగ్జాక్ట్లీ. అది చేసి హోప్ఫుల్లీ థెల్ సీ సమ్ చేంజెస్. కాకపోతే the changes they made were good today. At least they are thinking in those lines. So అంతకు మించి ఏం లేదు. But we'll see how it goes next games. And Mumbai was exceptional. Sky came back in form. Bumrah 5 wickets was really, really awesome. So Mumbai, it's good going. I think first games ఓడిపోయినా కూడా I think they are coming back really strong, and they are always contenders for top 4. I think ఈ year కూడా అదే చూస్తామేమో. So hopefully we'll see how it goes. But that's our post-match analysis between Mumbai Indians versus Royal Challengers Bengaluru. We'll come back with another episode of Batte Buzz. Until then, we're signing off. Please do like, share, and subscribe.